డల్ అయిపోయారా? హల్లెలూయా. సో ఈ దేవుని యొక్క వాక్యంలో మనము ప్రతి సంవత్సరము కూడా ఎన్నో శిలువ ధ్యానాలు మనం చేస్తున్నాం. ఎన్నో రకాల మాటలు దేవుని బిడ్డల ద్వారా మనం వింటూ ఉన్నాము. సో ఈ 5వ మాట యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం చదువుదాం. చాలు. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను తప్పికొనుచున్నాను నేను. సో దేవుడు యేసు ప్రభు ఆ శిలువలో చేసిన ప్రతి త్యాగము సో మనుషుల వలన ఆయనకు వచ్చిన శిక్ష కాదండి. సో దేవుని యొక్క ప్రణాళికను బట్టి ఆ లేఖనములు ఆ ప్రవచనముల యొక్క నెరవేర్పు నిమిత్తము దేవుడు ఆ ప్రవచనాలన్నీ కూడా నెరవేర్చబడ్డానికి యేసు ప్రభు తను తాను అప్పగించుకున్నాడు. సో ఈ 28వ వచనంలో మనం చూసినట్లయితే అంతా కూడా అప్పటికి ఇంచుమించు 6 గంటల సేపు యేసు ప్రభు ఆ సిలువలో ఆ బాధను ఆ పెయిన్ అంతటిని కూడా ఆయన భరిస్తూనే ఉన్నాడు. సో భరిస్తూ ఆ టైంలో ఆ యొక్క వాక్యము నెరవేర్చబడుట నిమిత్తము నేను దప్పికొనుచున్నాను అని చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేశారు? 29వ వచనం చదవండి. చాలండి. సో అక్కడ ఆ సిలువ వేసిన ఆ రోమా అధికారులందరూ కూడా ఏం చేస్తున్నారు అంటే, నేను దప్పికొనుచున్నాను అంటే ఆ యొక్క ఒక స్పంజి చిరకతో నింపి హిస్సోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందించిరి. సో ఏమవుతుంది అంటే అక్కడ దేవుని యొక్క లేఖనము నెరవేర్చబడుతుంది. ఇంచుమించు 6 అవర్స్ సిలువలో యేసు ప్రభు ఆయన చాలా బాధను అక్కడ అనుభవించడం మనం చూస్తాం. సో ఆ బాధ అంతా కూడా అనుభవించి చివరికి దాహం అవుతుంది. ఆ దాహం దగ్గర కూడా ఒక ప్రవచన నెరవేర్పు నిమిత్తము ఆ నొప్పి అక్కడ పరిస్థితి ఎలా ఉండేది అంటే, దేవుడు ఆ నొప్పి అంతా కూడా తట్టుకోవడానికి ఒక రసము, ద్రాక్ష రసము, హిస్సోపుతో కూడిన ద్రాక్ష రసం ఒకటి ఇస్తే ఆ పెయిన్ అంతా కూడా రిలీఫ్ దొరుకుతుంది ఆ టైంలో. కానీ దేవుడు దానికి ఇష్టపడలేదు. సో చూడండి, కీర్తనలో 69వ అధ్యాయము 21వ వచనం చూడండి. చాలండి. సో ఈ 69వ కీర్తన ఈ 21వ వచనంలో ఉన్న ఈ యొక్క ప్రవచనము నెరవేర్చబడుట నిమిత్తము అక్కడ ఏం చేస్తున్నాడంటండి, ఆ చిరకను పుచ్చుకుంటున్నాడు. అక్కడ శిక్షిస్తున్న రోమా సైనికులకి, ఆ రోమా ప్రభుత్వానికి తెలియదు. కానీ ఎలాగా శిక్షించబడుతున్నారు అంటే, వాళ్ళు శిక్షిస్తున్నారని రోమా ప్రభుత్వం వాళ్ళు అనుకుంటున్నారు. కానీ దేవుడు తండ్రి యొక్క చిత్తాన్ని, తండ్రి యొక్క మాటను నెరవేర్చుట నిమిత్తము ఆయన తను తాను సంపూర్తిగా అర్పించుకున్నాడండి. సో సాధారణంగా అనుకుంటాము, దేవుడు ఎందుకు మా మనుషుల కోసము ఇంత బాధను భరించాలి, ఇంత వేదనని ఆయన ఎందుకు తట్టుకోవాలి? అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, దేవుడు మనిషిగా భూమి మీదకి ఎందుకు రావాలి? ఆయన దేవుడు కదా, డైరెక్ట్గా వచ్చి మన కోసము సిలువలో డైరెక్ట్గా మరణిస్తే ఈ నొప్పి లేకుండా కూడా మరణం చెందవచ్చు. అలా కూడా జరిగితే అది అంత ఆలోచించాల్సిన, అంత బాధ భరించవలసిన అవసరం ఉండదు. కానీ ఒక్కొక్కసారి నాకు అనిపిస్తూ ఉంటుంది. కానీ యేసు ప్రభు దేవుని యొక్క చిత్త ప్రకారము ఆయన యొక్క ఉద్దేశము నెరవేర్చుట నిమిత్తము మనిషి రూపముగా పుట్టి, అదే మాట ఉంటుంది చూడండి, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం.
8వ వచనం కూడా చదవండి. చాలండి. ఏంటంటే అండి, మనుషుల పోలికగా పుట్టి ఆకారమందు మనిషిగా. సో మనము బైబిల్ గ్రంథంలో చూస్తే ఏలియా కానీ హానోకు వీళ్ళిద్దరిని చూస్తే వాళ్ళు పరలోకానికి మరణం లేకుండా డైరెక్ట్గా వెళ్ళిపోయారు. ఇన్ ద సేమ్ వే యేసు ప్రభుని కూడా దేవుడు తలుచుకుంటే పరలోకం నుంచి డైరెక్ట్గా ఆయన దేవుడిని భూమి కిందకి దించి ఆయన్ని దేవుని యొక్క కుమారునిగా ఆయన డైరెక్ట్గా చూపించవచ్చు. కానీ దేవుడి యొక్క ప్రణాళిక ఎంత ఉత్తమమైనదంటే, ఒక సాధారణమైన మనిషి ఈ లోకంలో ఎలా బ్రతకాలి, ఎలాగా దేవుని యొక్క స్వరూపం, దేవుడు ఆయన 30 సంవత్సరాలు కూడా యేసు ప్రభు ఈ భూమి మీద జీవించి లోకంలో ఎటువంటి మాదిరిని చూపించాలి అని ఆయన బ్రతికి చూపించాడు. ఇన్ ఎవ్రీ మూమెంట్ యోహాను సువార్తలో అంటారు, నా ఇష్టము నేను నెరవేర్చుకోవడానికి రాలేదు కానీ తండ్రి యొక్క చిత్తము. సో తండ్రి యొక్క చిత్తము ఏమై ఉంది అంటే, ఆయన లోకమును ఎంతగానో ప్రేమించి ఏ ఒక్కరూ కూడా నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయన్ను మన కొరకు అర్పించాడు. సో దేవుడు తండ్రి యొక్క చిత్తముకు విధేయత చూపించి శిలువ మరణము పొందినంతగా విధేయత చూపించి తన్ను తాను రిక్తునిగా చేసుకొని ఎంతగానో తగ్గించుకున్నాడండి. సో మత్తయి సువార్తలో ఒక మంచి మాట ఉంటుంది, దేవుడు ఆ శిక్ష నుంచి చాలా ఈజీగా బయటికి రావచ్చు. ఒక మాట ఉంటుంది చూడండి, మత్తయి సువార్త 26:53 చదవండి. చాలండి. ఏంటంటండి, నేను యేసు ప్రభు ఆ పరిస్థితిలో వేడుకుంటే 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే దేవుడు పంపించేస్తాడు. సో యేసు ప్రభు శిలువ మీద ఉన్నప్పుడు అక్కడ ఆ సైనికులు అంటున్నారు, నీవు దేవుడు అయితే నిన్ను నీవు రక్షించుకోలేవా? అపహసిస్తున్నారు, నిందిస్తున్నారు, దూషిస్తున్నారు, ఎంతగానో అవమానపరుస్తున్నారు. అయినప్పటికీ ఆయన అంత శక్తివంతమైన దేవుడై ఉన్నప్పటికీ ఒక చోట ఉంటుంది పాత నిబంధనలో, ఒక దూత అంట 185,000 మందిని హతమారుస్తుంది అంట. ఒకసారి చూడండి, 2 రాజులు 19వ అధ్యాయము 35వ వచనం. చదవండి. ఉదయమున జనులు లేచి చూడగా మృత కళేబరంలో ఉండిరి. అంటే ఒక దూత 185,000 మందిని సంహరిస్తే దేవుడు వేడుకుంటే ఎంతమంది దూతలను పంపిస్తారన్నాడండి. ఆయన ఒక్క మాట చెబితే భూమి ఒక క్షణం చాలు నాశనం అయిపోవడానికి. యోబు గ్రంథంలో కూడా ఒక మాట ఉంటుంది, ఆయన తన శ్వాస విశ్వాసములను విడిచి ఆయన మనస్సు తన మీదే ఉంచుకుంటేనంట నరులంతా కూడా ఒక్కసారిగా ధూళి అయిపోతారంటండి. సో మనము సజీవులంగా ఉన్నాము అన్నా, మనము ఈరోజు ఈ లోకంలో బ్రతుకుతున్నామన్నా దేవుడు బ్రతికించాడు కనుకే, దేవుడు నడిపిస్తున్నాడు కనుకే. పగలను రాత్రి చేయలేము, రాత్రిని పగలు మనం చేయలేము, అది దేవుడే నడిపించాలి. మనము మన ఆయుష్, మా బ్రతుకు దినములు ఎల్లయో కూడా లెక్కించుట మాకు నేర్పుము. దేవుడే మనకు ఆయుష్ని ఇవ్వాలి, దేవుడే మనల్ని దీవించాలి, అన్నీ చేయాలి. సో ఆయన అంత శక్తిమంతుడైనప్పటికీ ఆయన మొరపెడితే అంత గొప్ప కార్యాలు జరుగుతాయి. కానీ ఆయన మాత్రము మన పాప శిక్షను, మన పాపం నుంచి, మన శాపము నుంచి, ఆ నిత్య నరకాగ్ని నుండి విడిపించడానికి దేవుడు తన్ను తాను రిక్తునుగా చేసుకొని తగ్గించుకున్నాడండి. సో
దేవుడు ఎంత గొప్ప ప్రేమ అంటే ఈ జస్ట్ ఏదో మాటలో ఏదో ఒక ప్రసంగంలో వింటేనో ఏదో 4 మాటలు చెప్తేనో కాదండి. ఆయన యొక్క ప్రేమ ఎంతగా మనం ఎడల వెల్లడిపరుస్తాడు అంటే యెషయా గ్రంథంలో ఒక మాట ఉంటుంది, 53వ అధ్యాయం, ఎవరు తీకండి, అతన్ని నలుగొట్టుట కంట యెహోవాకు ఇష్టమైన. ఎందుకు దేవుడు యేసు ప్రభుని అంతగా బాధించాడు అంటే, ఎందుకు అంతగా చెయ్యి విడిచాడంటే, నీ చెయ్యి నా చెయ్యి పట్టుకోవడానికండి. హల్లెలూయా. మరి పట్టుకున్నాడా మీ చెయ్యి? సో దేవుడు ఎప్పుడు కూడా ఒక వాగ్దానం చేస్తాడు, స్త్రీ తన గర్భమందు కనిన తల్లినైనను మరతునేమో కానీ నేను నిన్ను మరువను. ఇంకో మాట అంటది, యెహోషువతో అంటాడు, నేను నిన్ను విడువను, నేను ఎడబాయను. ఆయన ఎప్పుడు కూడా మనల్ని చేయి పట్టుకొని నడిపించి మనకి నిత్య జీవాన్ని ఇవ్వడానికి ఎన్నో సాక్రిఫైసెస్. మనం లోకంలో మనుషులు చూస్తే మన కోసము ఎంతోమంది ఎన్నో త్యాగాలు చేశారు, కానీ యేసు ప్రభు చేసిన త్యాగము ఏ త్యాగంతో కూడా సరిపోల్చదగినది కాదండి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఒక దైవ సేవకుడు ఒక మంచి మాట అంటాడు, యేసు ప్రభు నువ్వు దేవుడని నమ్మితే ఆయన నీ కోసము నిజంగా మరణించి నీకు నీ పాపాన్ని పరిహరించి నీకు రక్షణ అనుగ్రహించాడు అని నువ్వు నిజంగా అనుభవించగలిగితే, సో ఇంకా ఏ విధమైనటువంటి సాక్రిఫైస్ కూడా నీకు అది పెద్ద గొప్పగా అనిపించవు. ఏది నీ జీవితంలో దేవుని నిమిత్తం కోల్పోయినా, ఏ బాధ దేవుని నిమిత్తం నువ్వు భరించినా అది పెద్ద వ్యత్యాసం ఏమీ కనపరచదంట. హల్లెలూయా. సో నిజంగా మనము దేవుని యొక్క ప్రేమను నిజంగా మనము ఫీల్ అవ్వగలిగితే, మొట్టమొదటిగా మనము దేవుని యొక్క ప్రేమతో నింపబడిన వారముగా ఉంటాము. ఆ నింపబడిన ప్రేమ ఇతరుల ఎడల మనము కనపరచగలుగుతామండి. సో దేవుడు ఒక మాట ఉంటుంది చూడండి, యోహాను సువార్త 1 యోహాను 4:11 చూడండి. పన్నెండు వచనం కూడా చదవండి. చాలండి. సో ఏంటంటండి, మనం ఎప్పుడు కూడా దేవుణ్ణి చూడలేదు. మనము మన సహోదరులను ప్రేమించడము, క్షమించడము ఇవన్నీ కూడా చాలా కష్టతరమైన పరిస్థితులు అండి లోకంలో. నేను లోకంలో ఎన్నో చోట్లకి వెళ్ళాను, ఎన్నో ఆఫీసెస్ తిరిగాను. ఎక్కడ చూసినా ఇతరులకి ఒకరి మీద ఒకరంటే వైరము, ద్వేషము, కలహము, ఒకరిని గూర్చి ఒకళ్ళు బ్యాక్ సైడ్ తప్పుగా మాట్లాడుకోవడం తప్పితే ఏ ఒక్కరు కూడా యథార్థముగా దేవుని హృదయంతో ప్రేమించిన వాళ్ళు కనబడే పరిస్థితి లేదు లోకంలో. ఒక వ్యక్తికి సువార్త చెప్తే, నువ్వు ఎంత పాపివైనా పర్వాలేదు, నువ్వు ఎంత పాపం చేసినా పర్వాలేదు, దేవుని దగ్గరకు వచ్చి నీ పాపములను ఒప్పుకుంటే ఆయన క్షమించేస్తాడు అంటే, ఆ మాట కూడా లోకము వెర్రితనంగా తీసుకుంటుంది. కారణము ఏమిటి అంటే, మనుషులంగా ఇతరుల పాపాలు మనము క్షమించలేము. కానీ సో దేవుని యొక్క పోలిక, దేవుని యొక్క ప్రేమను కలిగి ఉన్న మనం ఎలాగైతే క్షమించబడ్డామో మన అతిక్రమములను బట్టి ఆయన మనకు తీర్పు తీర్చలేదండి. హల్లెలూయా. సో ఆ అతిక్రమములన్నిటినీ కూడా తప్పించి తూర్పు నుండి పడమరకు ఎంత దూరమో ఆయన మన పాపములను అంత దూరపరిచున్నాడు. అసలు గుర్తే తెచ్చుకోవట్లేదు. అంతకంటే గొప్ప ప్రేమ భూమి మీద ఏ మనిషి కూడా చూపించడు. సో మన జీవితంలో కూడా అట్టి ప్రేమను మనం కలిగి ఉండాలి. ఇప్పుడు ప్రజెంట్ లోకంలో ఉన్న పరిస్థితులు చూస్తుంటే, రీసెంట్గా న్యూస్లో చూసాం, రష్యా మీద ఐసిస్ ఏం చేస్తుందంట, ఉగ్రవాద దాడులు చేస్తుంది. దేవుడు ప్రేమిస్తాడంటారా ఐఎస్ఐఎస్ని, ఆ తీవ్రవాదుల్ని? లాస్ట్ ఇయర్ చూసాం, ఇస్రాయేల్ పాలస్తీనా వార్ జరిగింది, రష్యాకి యుక్రెయిన్కి మధ్య యుద్ధం జరిగింది. మనుషులు వాళ్ళ జీవితాలు ఎంతగానో నాశనం అయిపోయాయి. ఇంతకు ముందు చూస్తే తాలిబాన్లు అందరూ కూడా వాళ్ళ ఆఫ్ఘనిస్తాన్లో ఆక్రమించినప్పుడు వీళ్ళందరినీ దేవుడు ప్రేమిస్తాడా?
మనం చూస్తే మన ఇంకా ఇంకా రీసెంట్గా చెప్పాలంటే మణిపూర్లో జరిగిందో మొన్న ఇష్యూ లాస్ట్ ఇయర్, అలాంటి చూసినప్పుడు దేవుడు వాళ్ళని ప్రేమిస్తాడంటారా? అసలు మనుషులంగా మనం ప్రేమించగలుగుతామా? ఇది చాలా కష్టతరమైన పని. కానీ దేవుని ప్రేమ నువ్వు ఎప్పుడైతే కలిగి ఉంటావో, ఎంత నీచుడైనా, ఎంత క్రూరుడైనా, ఎంత కఠినుడైనా ఆయన ప్రేమతో నువ్వు నింపబడితే ఆ ప్రేమని ఎవరికైనా పంచగలుగుతాం. హల్లెలూయా. సో అటువంటి ప్రేమ, అందుకే ఇర్మియా గ్రంథంలో ఉంటాడు, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాడు. గాడ్ ఈజ్ ఏ గాడ్ హూ లవ్స్, హూ గివ్స్ ఎస్ ఎవర్ లాస్టింగ్ లవ్ అండి. అటువంటి ప్రేమను మనము కోల్పోతే మనము ఏమీ కలిగి ఉన్నప్పటికీ కూడా మన జీవితంలో సంతోషం లేదు. నిజంగా ఆయన ప్రేమ గురించి, ఆయన యొక్క త్యాగం గురించి ఆలోచిస్తూ ఉంటే అసలు ఏ పాటి వారం మనం? అసలు అది పొందుకోవడానికి మనకి ఏమాత్రం యోగ్యత లేదు. ఉచితమైన కృపతో దేవుడు మనల్ని రక్షించాడు, మనల్ని ప్రేమించాడు, మనల్ని దీవించాడు, ఆయన యొక్క మందిరంలో మనల్ని నాటుకున్నాడు. మనం చేసింది ఏమీ లేదండి. ఫస్ట్ నుంచి కూడా దేవుడే మనకు అన్నీ చేశాడు, మనం కోరుకోలేదు. అదే 10వ వచనం చదవండి, 4:10. చాలండి. ఏముందంటండి, మనం ప్రేమించలేదు, మనము ఆయన్ని కోరుకోలేదు, ఆయనే మనల్ని ప్రేమించాడు, ఆయనే మనల్ని కోరుకున్నాడు, ఆయనే మనల్ని రక్షించాడు, ఆయనే మనల్ని దీవించాడు. ఆయన ద్వారానే మనం పరలోకానికి వెళ్తాం. హల్లెలూయా. సో నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారా తప్ప తండ్రి వద్దకు ఎవ్వరూ కూడా రాలేరు. సో యేసు ప్రభు ఆ యొక్క శిక్ష అంతా కూడా అనుభవించి నిత్య జీవానికి మార్గమును సరళం చేశాడండి. సో ఆ మార్గమును మనము కనుగొని అందులో నడుచుకున్నప్పుడు నిత్య జీవాన్ని పొందుకుంటాం. నో మ్యాటర్ మనము ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నామో, మన జీవితం ఎలా ఉంది, అంతా కూడా పాప శాప బంధకాలన్నిటి నుంచి కూడా దేవుడు విడిపించి పరిశుద్ధులుగా చేసి ఆయన యొక్క రాజ్యానికి వారసులుగా చేస్తాడు. ఆమేన్. సో ఈ లోకంలో దేవుని యొక్క బిడ్డలుగా మేము బ్రతుకుచున్నాము అంటే మనకు ఉండవలసిన గురి, గమ్యము ఏంటి అంటే నిత్యరాజ్యం. హల్లెలూయా, హల్లెలూయా. సో ఆ నిత్యరాజ్యాన్ని స్వతంత్రించుకున్న రోజు ఇంకా దేనికి కూడా ఆ నిత్యత్వంలో మేము ఉంటామన్న నిశ్చయత మనకు వస్తే లోకంలో మనకి ఏ పరిస్థితి అయినా మనకి కలవరాన్ని పుట్టించదండి. లోకము, బైబిల్ చెప్తుంది, దుష్టుని యందు ఉన్నది. దుష్టుడు లోకమును ఎంతగానో పాడు చేస్తున్నాడు, ఎంతగానో శోధిస్తున్నాడు. కానీ దేవుని యొక్క బిడ్డలుగా మనము ఆ యొక్క వాక్యాన్ని, ఇంకో చోట అంటాడు పౌలు, నేను క్రీస్తును ధరించుకున్నాను. సో దేవుని మనము కలిగి ఉండాలి. దేవుని వాక్యమును మనం కలిగి ఉన్నప్పుడు మాత్రమే దుష్టుని జయించగలుగుతాము. దుష్టుని యొక్క ట్రాప్లో మనము పడకుండా దేవుని మార్గంలో మన నడతలు స్థిరంగా ఉంటే మన జీవితాలు సంతోషంగా ఉంటాయి. సో దేవుడు ఈ కొద్ది మాటలను మనందరి వినికిడిలో దీవించునుగాక.